శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి ప్రాముఖ్యత, శ్రీరామనవమి రోజున పాటించవలసిన విధి విధానాలు, పూజా విధానము, పఠించవలసిన మంత్రాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారండి. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారండి. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనారు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసమండి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారండి. రామ ఎనగా రమించుట అని అర్థమండి. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుందండి. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని ఈ శ్లోకాన్ని మంత్రోపాసన చేస్తారండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదండి, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాల ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటున్నామండి. శ్రీరామనవమి పూజా విధానం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలండి. తలంటు స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలండి. పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరము గడపకు పసుపు, కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలండి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చునండి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలా పండ్లు సిద్ధం చేసుకోవాలండి. ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలసంపై ఉంచాలండి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలండి. శ్రీరాముల వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలండి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయండి. పూజ పూర్తయిన తరువాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలండి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం మంచిదండి. అలాగే దేవాలయాలలో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరుతాయండి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథావ్రతమును ఆచరించటం మంచిదండి. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలండి. పూజకు కంచు దీపము, 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించాలండి. పూజ చేసే సమయంలో తులసిమాలను ధరించడం చేయాలండి. పూజ పూర్తయిన తరువాత అన్నదానం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయండి. తులసీ దళంతో రాముల వారిని, మారేడు దళంతో సీతమ్మ వారిని, తమలపాకులతో హనుమంతుల వారిని పూజించాలండి. దీనివలన విశేషమైన లాభాలు కలుగుతాయండి. పిల్లలకు శ్రీరాముని అనుగ్రహం కలగాలంటే శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే శ్లోకాలను చదివించాలండి. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలండి. పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణోయశ్చ వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యశ్చ తం వందే రఘునందనం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాలను పఠించటం వలన శ్రీరాముని అనుగ్రహం పిల్లలకు తప్పకుండా లభిస్తుందండి. శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలండి. ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలండి.
మన జీవితంలో కష్టాల నుండి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. శ్రీరామనవమి రోజున తప్పకుండా దాన ధర్మాలను చేయాలండి. నవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలండి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా చేయటం వలన శ్రీరాముడు ఎంతో సంతోషిస్తారండి. దీంతో మన ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మనకు శుభ ఫలితాలు వస్తాయండి. అదేవిధంగా మన సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలండి. దీనివలన ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితుల ఉవాచ. నవమి రోజు కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలండి. కళ్యాణం సమయంలో తలంబ్రాలు పోయటం చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి ఎటువంటి లోటు ఉండదండి. నవమి రోజు వడపప్పు తయారు చేసి రాముల వారికి నివేదించడంతో పాటు రామాయణ గాథను చదువుకోవాలండి. ఈ ఒక్కరోజైనా భార్యాభర్తలు తగువులాడుకోకుండా ఉండాలండి. సీతారాములు ఆదర్శ దంపతులు కళ్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకోవాలండి. పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కలిపితే వారి దాంపత్యానికి ఎటువంటి లోటు ఉండదండి. తెలుసుకున్నాం కదా అండి శ్రీరామనవమి రోజున రాముల వారి విశిష్టత గురించి, మరియు పాటించవలసిన విధి విధానాల గురించి, పఠించవలసిన మంత్రాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.